దోమా దోమా ఎందుకు కుట్టావంటే విజయవాడ కార్పొరేషన్ అధికారుల పనితనానికి తాము బతికి బట్టకడుతున్నామని జనాల్ని పీల్చి విప్పి చేస్తున్నామని చెప్పాయంట. వినడానికి ఇది ఫన్నీగానే ఉన్న దోమల తీవ్రత మాత్రం నగరాన్ని పట్టి పీడిస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో విజృంభించే దోమలు మార్చిలో కూడా ప్రతాపం చూపిస్తుండటంతో నగరవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విజయవాడ కార్పొరేషన్ అధికారులు విఫలమవుతున్నారు. సాధారణంగా నగరంలో ఏటా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాకాలం 4 నెలలు దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. కానీ ఎన్నడూ లేని విధంగా మార్చిలో దోమలు విజృంభిస్తున్నాయి. నగరంలో 286 వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్న 245 మంది శానిటరీ కార్యదర్శులతో ప్రతి వారం డ్రై డే పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితాలు అంతగా లేవనే చెప్పాలి. దోమల నిర్మూలన, యాంటీ లార్వా ఆపరేషన్ పనులు సక్రమంగా జరగట్లేదు. సాయంత్రం అయితే అక్కడక్కడ పొగతో సరిపెడుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో యాంటీ లార్వా ఆపరేషన్ పనులు నిర్వహించడం లేదు. దీంతో దోమల వ్యాప్తి పెరుగుతోంది. ఫలితంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. దోమల నివారణ చర్యలకు ప్రభుత్వం ఎబెట్, పైరత్రం, ఎంఎల్ ఆయిల్ బాల్, ఇతర మందులు ఉచితంగా ఇస్తోంది. వీటితో పాటు నగరపాలక సంస్థ ఏటా లక్షల్లో ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ సీజన్లోనే కాకుండా అన్ని సమయాల్లో దోమల బెడద తప్పట్లేదు. 2018 నుంచి 19లో దోమల నివారణకు 95 లక్షలు, 2019 నుంచి 20లో 1 కోటి, 2020 నుంచి 21లో 87 లక్షలు, 2021 నుంచి 22లో 85 లక్షలు, 2022 నుండి 23లో 80 లక్షలు, 2023 నుండి 24కు 90 లక్షలు, 2024 నుండి 25కు 80 లక్షలు దోమల నివారణకు కేటాయించారు. నిధులైతే ఖర్చవుతున్నాయి, కానీ ఫలితాలు అంతగా కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. కొండ ప్రాంతాలతో పాటు మురుగునీరు పారుదల సక్రమంగా లేని పలు ప్రాంతాల్లోని ప్రజలు దోమలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అజిత సింగ్ నగర్, భవానీపురం, ఊర్మిళా నగర్, కేఎల్ రావు నగర్, కొత్తపేట, కొండ ప్రాంతం, గొల్లపాలెం కట్టు, ప్రైజర్పేట, పాత రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ, కృష్ణలంక, రాణిగారి తోట, కండ్రిక ప్రాంతాలతో పాటు సర్కిల్ 3లో పరిస్థితి ఘోరంగా ఉంది. దోమల విజృంభణతో నగరవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం డెంగీ, మలేరియా వంటి కేసులు వస్తే మినహా నివారణ చర్యలు అంతగా పట్టించుకోవటం లేదు. ఇటీవల కాలంలో పొగ మినహా యాంటీ లార్వా ఆపరేషన్ పనులు ఎక్కడా కనిపించడం లేదు. ముందస్తు చర్యలే లేవు. మలేరియా విభాగంలో అధికారులు, సిబ్బంది తూతూ మంత్రం విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నిర్మూలన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, యాంటీ లార్వా ఆపరేషన్ పనుల పర్యవేక్షణ తదితర అంశాల్లో అధికారులు విఫలమయ్యారు. దోమలు వృద్ధి చెందే మంచినీటి మీద ట్యాంకు మూతలు వేయించడం, డ్రైనేజీ గొట్టాలకు వలలు ఏర్పాటు చేసుకోవటం, వర్షపు నీటి డ్రైన్లు ఖాళీలు లేకుండా చూడటం, పల్లపు ప్రాంతాలు మొరక చేయించడం వంటి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.